జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 37 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఆముదం, కంది, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ పంటలను ప్రత్యామ్నాయ పంటగా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో విత్తుకోవాలి. పట్టణ శివార్ల ప్రాంతాలలోని రైతులు పరిమిత నీటిపారుదల సౌకర్యంతో కూరగాయల పంటలను సాగు చేయవచ్చు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని తీసివెయ్యాలి. చెరువులు, కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను వాలుకు అడ్డంగా లేదా బోదెలు, కాలువల పద్ధతిలో లేదా ఎత్తుమడులు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. ఇప్పటికే ఆరుతడి పంటలు విత్తుకున్న రైతులు చివరి అంతర కృషిలో మక్కి నాగలి ఉపయోగించి గొడ్డుసాలు వేసుకున్నట్లయితే తక్కువ తేమ ఉన్నప్పుడు తేమ సంరక్షించుకోవడానికి, ఎక్కువ తేమ ఉన్నప్పుడు కాలువల ద్వారా నీటిని బయటకు తీసివేయడానికి ఉపయోగపడుతుంది. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. తరచుగా వరికి కాండం తొలుచు పురుగు ఆశించే ప్రాంతాలలో ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3CG గుళికలను నాటిన 15 రోజులకు వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఉల్లికోడును నివారించుకోవచ్చును. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలి బాటను తీయడం వలన గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు మరియు పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. స్వల్పకాలిక మొక్కజొన్న రకాలను జూలై 31వ తేదీ వరకు విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. 14 రోజుల వయసు గల మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు ముందు నివారణ చర్యలలో భాగంగా వేప నూనెను పిచికారీ చేసుకోవాలి. ముందుగా విత్తుకున్న మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సూడులలో వేసి కత్తెర పురుగును నివారించవలెను.